మరో పక్కన కనుక చూసుకుంటే ఒబిసిటీ, ఆ రోజుల్లో జయప్రద జయసుధ స్లిమ్గా ఉండేవాళ్ళు. అందుకని వాళ్ళు సినిమా రంగంలో తారాజువ్వ స్థాయికి ఎగిరిపోయారు పైకి. కానీ జయచిత్ర ఏంటంటే మందగతిలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం. తర్వాత మెయిన్ ఏంటంటే జయప్రదకి సూపర్ స్టార్ కృష్ణ అండగా ఉన్నారు. దాదాపు 45 సినిమాల్లో ఇద్దరు జంటగా నటించారు. స్వామిబాబు అయితే జయసుధతో చాలా సినిమాలు నటించారు. కృష్ణరాజు అయితే 80 సినిమాలు జయసుధతోనే నటించారు. ఇలాగ ఒక హీరో అండదండలు అనేవి వాళ్ళకి దొరికాయి. కానీ జయచిత్రకి ఏమి పెద్ద హీరోస్ ఎవరో కూడా పెద్ద సపోర్ట్ ఇవ్వలేదు. కొన్ని సినిమాలు చేయటం తర్వాత వదిలేయటమే తప్ప కాన్స్టెంట్ హీరో అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆవిడకి దొరకలేదు. దాసనారాయణరావు, కె బాలచందర్ వాళ్ళిద్దరు కూడా ప్రోత్సాహం ఇచ్చినా మిగతా దర్శకులు అంతగా ముందుకు రాకపోవడంతో ఆవిడ హీరోయిన్గా ఫేడౌట్ అయిపోవడం జరిగింది. 82తో దాదాపు కెరీర్ అంక అయిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ ఆవిడ దాదాపుగా 88 నుంచి కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. సెకండ్ ఇన్నింగ్స్లో తెలుగులోకి వచ్చేటప్పటికి అబ్బాయి గారిలో వెంకటేష్ తల్లిగా ఆమె చేసినటువంటి పాత్ర ఆ రోజు అందరినీ కూడా ఆకట్టుకుంది. అది యాక్చువల్గా వాణిశ్రీ చేయాలి, కృష్ణ హీరోగా అనుకున్నారు. కానీ ఒకే ఒక కారణంతో ఆ సినిమా చేయలేదు వాణిశ్రీ. అదేంటంటే కొడుక్కి విషం పెట్టేటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది, అది నేను చేయను అనేటప్పటికీ ఆ పాత్ర వెంకటేష్కి వెళ్ళింది. అలాగే జయచిత్ర ఏమో తల్లి క్యారెక్టర్ వేసింది. మీనాకి అలాగే జయచిత్రకి మధ్య ఒకటి క్లాష్ సన్నివేశాలు ఈ సినిమాలో జయచిత్రను హైలైట్ చేసేటువంటి విధంగా ఉంటుంది. ఒక విధంగా ఆవిడ కూడా అక్కడ పై చేయి సాధించినట్టే మనం భావించవచ్చు.